తెలంగాణకు రెండు జాతీయ పార్టీల నాయకులు తెలంగాణకు ఇవాళ రేపు పర్యటన నిమిత్తం వస్తున్నారని తెలంగాణ ప్రజలంతా కూడా వాళ్ళు తెలంగాణకు మేలు చేయడానికి వస్తున్నట్టుగా భావించడం లేదు, తెలంగాణ మీద దండయాత్రకు వస్తున్నట్టుగా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. తెలంగాణకు ఈ రెండు పార్టీలు పూర్తి స్థాయిలో అన్యాయం చేసి తెలంగాణను అడుగడుగున నష్టాలు పాల్చేసినటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలు. 6 దశాబ్దాలకు పైగా తెలంగాణ ఇబ్బందులు పడడానికి కారణం ఈ రెండు జాతీయ పార్టీల విధానం. బలవంతంగా ఆనాడు తెలంగాణ ఆంధ్రతో కలిపి 69లో తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగిన 369 మంది విద్యార్థులు బలిదానికి గావించబడ్డా ఆనాడు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజాసమితికి పార్లమెంట్ స్థానాలు వచ్చిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మన్నించకుండా మోసం చేసి 2004లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తదనంతరం తెలంగాణ ఇవ్వకుండా నష్టం చేసి వందలాది వేలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకోవడానికి లక్షల మంది తెలంగాణలో లాఠీ దెబ్బలు, జైలు నిర్బంధాలు, తెలంగాణ సమాజం అంతా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 1997-98 ఆ ప్రాంతంలో ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి కాకినాడ తీర్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా దాని తదనంతరం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ 3 చిన్న రాష్ట్రాలను కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణను ఇవ్వకుండా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రెండు పార్టీల వైఖరి వివక్ష తెలంగాణ పట్ల స్పష్టంగా కొనసాగిందనడానికి 6 దశాబ్దాల చరిత్ర మన కళ్ళ ముందు ఉన్నది. ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రాకు పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చినామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఇదే తెలంగాణకు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, కాశీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి, గిరిజన యూనివర్సిటీ రావాలి, అవి ఇవ్వట్లేదు. తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను కాలరాస్తూ జిఎస్టీ బకాయిలు విడుదల చేయడం లేదు. 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఇస్తే తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వదు. అదేవిధంగా ఒక నవోదయ విద్యాలయం ఇవ్వదు. చట్టం ఉన్నా కూడా ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలి, చేయదు. కేంద్రీయ విద్యాలయాలు ఇయ్యరు, రైల్వే ప్రాజెక్టులు ఇయ్యరు, జాతీయ రహదారులు ఇవ్వరు, ఐటీఐఆర్ను రద్దు చేస్తారు. తెలంగాణ విషయంలో మొండిగా వ్యవహరిస్తే ఎంత దూరం పోతారంటే ప్రభుత్వం కేంద్రంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వం కొనసాగుతుంది. ఈ దున్నపోతు ప్రభుత్వం మీద ఈగ వాళ్ళు లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఒకనాడు పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఒక్కరు కూడా తెలంగాణ వాళ్ళు ఎందుకు గౌరవం నిలదీయరు, విభజన చట్టం ప్రకారం తెలంగాణ కావాల్సి ఎందుకు రానియని చెప్పి నిలదీయరు. తెలంగాణ విషయంలో ఒక్కనాడు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోరాటం చేయరు. తెలంగాణ విషయంలో పోరాటం చేయకపోగా తెలంగాణ ప్రజల కోసం నిలబడకపోగా భారతీయ జనతా పార్టీకి సహకరించే ధోరణితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ వాళ్ళ నాయకులు కానీ వ్యవహారం చేస్తారు. మాట్లాడితే ఈ ప్రాజెక్టులో అభివృద్ధి జరిగిందని చెప్పని లేఖలు రాస్తారు, ప్రశ్నలు అడుగుతారు. అట్లా దుర్మార్గంగా తెలంగాణ పట్ల కత్తిగట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహారం చేస్తూ ఉంటుంది. ఇక తెలంగాణ విషయమే కాదు, మొత్తం భారతదేశం విషయానికి వస్తే ఈ రెండు జాతీయ పార్టీలు 7 దశాబ్దాల వీళ్ళ పరిపాలన, సుమారు 6 దశాబ్దాలకు పైగా ఈ రెండు జాతీయ పార్టీల పరిపాలన. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం వచ్చింది, కానీ ఈ రెండు జాతీయ పార్టీల నుండి భారతదేశ ప్రజానికానికి విముక్తి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు జాతీయ పార్టీల పరిపాలన వల్ల ఇవాళ దేశం అంధకారం అయిపోయింది, విపరీతంగా ధరలు పెరుగుతా ఉన్నాయి, దేశం ఇవాళ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడతా ఉంది. ఈ రెండు జాతీయ పార్టీల వైఖరి విధానాలు కారణం. భారతీయ జనతా పార్టీ ఏమో చేయాల్సిన స్థానంలో ఉండి చేయదు, చెయ్యాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీని నిలదీయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నిలదీయకుండా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ తిరుగుతున్నారో ఇవాళ దేశ ప్రజలు చూస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ దేశం ఎటుపోతుంది, ఏమైతుంది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంది. సగటు భారతీయుడిగా సుమారు 5 దశాబ్దాల రాజకీయ జీవితం, ప్రజా జీవితం ఉన్నటువంటి నాయకుడిగా కేసీఆర్ గారి వాళ్ళు అదే ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. ఈ రెండు జాతీయ పార్టీల కబంధ హస్తాల నుండి భారతదేశం కాపాడబడాలి. వాళ్ళ 70,000 టీఎంసీల నీళ్లున్నా ఎందుకు ప్రాజెక్టులు కట్టలేవు జాతీయ పార్టీలు? కేవలం తెలంగాణకు అవకాశం వస్తే 3 ఏళ్లలో కాళేశ్వరం లాంటి ప్రపంచంలో అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి 38 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లిస్తుంది.
ఇరు రాష్ట్రాలను ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎగువ ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, దిగువ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఎట్లా పాల్గొన్నారో ఆ రాజనీతిజ్ఞత, ఆ విజన్, ఆ చిత్తశుద్ధి ఇవాళ దేశంలోని పాలకులను లోపించింది. కాబట్టి ఇవాళ 70,000 టీఎంసీల నీళ్లున్నా అవి సముద్ర పాలవుతున్నాయి తప్ప ప్రాజెక్టులు కడతలేదు. ఇవాళ ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇవాళ థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేసే పరిస్థితి కూడా లేదు ఈ కేంద్ర ప్రభుత్వానికి. 600 పైచీలకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి గూడ్స్ రైలుగా మార్చి బొగ్గు రవాణా చేసినటువంటి చరిత్ర చిమ్మ చీకట్లు అమ్ముకున్నాయి. గుజరాత్ తో సహా, ఉత్తరప్రదేశ్ తో సహా చాలా రాష్ట్రాలు, రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ చిమ్మ చీకట్లు. కానీ అదే తెలంగాణలో రైతుకు 24 గంటల ఉచిత కరెంట్, పారిశ్రామిక వర్గాలకు బ్రహ్మాండంగా కరెంట్, గృహ అవసరాలకు అద్భుతంగా కరెంట్, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి సబ్ స్టేషన్ల కాదు లొల్లులు కాని రీతిలో ఇవాళ అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి కరెంటు నిరంతరాయంగా సరఫరా అవుతా ఉంది. అదేవిధంగా మంచినీళ్లు, ఇవాళ భారతదేశంలో మంచినీళ్ళ కోసం చాలా రాష్ట్రాలు కిలోమీటర్ల మేర నడిచిపోయే పరిస్థితి. వాళ్ళ తెలంగాణలో మిషన్ భగీరథ, వాళ్ళ తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, మంచిగా గోదాములు కట్టించినాం, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇస్తా ఉన్నాం, అనేక రకాలైనటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. ఇవాళ కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రశ్నిస్తున్నారు అదే, ఇవాళ 8 ఏళ్ల పసిగుట్టుగా ఉన్నటువంటి తెలంగాణ ఇంత వికాసం ఎట్లా సంపాదిస్తా ఉంది, ఇంత అభివృద్ధిని, ఇంత ప్రయత్నం ఎట్లా సాధిస్తా ఉంది? 7 దశాబ్దాలు, సుమారు 6 దశాబ్దాలకు పైగా ఈ 2 జాతీయ పార్టీల చేతుల్లో భారతదేశం ఉంటే ఆ వికాసము, ఆ ప్రగతి మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పి వాళ్ళ కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు, టీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది, భారతదేశం ప్రశ్నిస్తున్నది. వాళ్ళ కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, చైనాను మించిపోవాలి భారతదేశం, అమెరికాను మించిపోవాలి, అద్భుతమైనటువంటి సూపర్ పవర్ గా భారతదేశం తయారు కావాలి అని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. వాళ్ళ జాతీయ పార్టీలకు దానికి సంబంధించి ఒక విధానం లేదు, కేవలం నినాదాలు తప్ప విధానాలు, ఆచరణలు లేనటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉంది. విభజించు పాలించు అనే సిద్ధాంతంతో దేశ ప్రజానీకాన్ని విభజిస్తూ మతపరమైనటువంటి ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ ఇవాళ దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ ఆ చిచ్చుల నుంచి వచ్చేటటువంటి చలిమంటల్లో చేతులు కాపుకుంటూ బతుకుతున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. వాళ్ళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేశంలోని పౌరులందరూ సమానంగా మాట్లాడి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ దేశంలోని కొన్ని వర్గాలను అంటరాని వాళ్ళుగా, కొన్ని వర్గాలను సమాజానికి వ్యతిరేకులుగా ముద్రలు వేస్తూ చిత్రిస్తూ బుల్డోజర్లతో వాళ్ళ కాలనీలను, వాళ్ళ దుకాణాలను కూల్చేస్తూ ఇవాళ ఈ దేశంలో వికాసం కాదు విధ్వంసమే వీళ్ళ లక్ష్యం అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగుతుంది. దానికి సంబంధించి పోరాటం చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉంది. కాబట్టి వాళ్ళు కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, ఈ 2 జాతీయ పార్టీలు దొందుతుంది, ఈ 2 జాతీయ పార్టీల నుండి భారతదేశ ప్రజానీకానికి విముక్తి కావాలి, దానికోసం ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఎజెండా, ఒక అభివృద్ధి కాముక ఎజెండా, దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చే ఒక బ్రహ్మాండమైనటువంటి ఎజెండాను దేశం ముందు పెడతామని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతూ ప్రారంభించారు. అడుగు పెట్టే ముందు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు నీ బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. వాళ్ళ రిజర్వేషన్ల బిల్లు ఢిల్లీకి పంపించడం ఎందుకు క్లియర్ చేస్తలేదు నీ బీజేపీ సమాధానం చెప్పాలి. ఐటీఐఆర్ ను రద్దు చేసి ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటటువంటి స్థానిక యువత నోట్లో ఎందుకు మట్టి కొడతా ఉన్నారు దానికి సమాధానం చెప్పాలి. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి మా వరంగల్ జిల్లా కానీ ఖమ్మం జిల్లాలో అక్కడ మా గిరిజన సోదరులకు అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితిని లేకుండా ఎందుకు చేస్తున్నారు దానికి నడ్డా సమాధానం చెప్పాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టి మా వరంగల్ కాపాడేటటువంటి పరిస్థితి ఉండగా మీరు ఎందుకు చేస్తలేరు వాళ్ళ సమాధానం చెప్పాలి. గిరిజన యూనివర్సిటీ ఎందుకు పెడతారో మా గిరిజనులకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా నా కాళేశ్వరానికి కానీ ఇవాళ నీ బండి సంజయ్ తిరుగుతున్న పాలమూరు జిల్లాలో ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ ఎందుకు నువ్వు ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తలేవు నీ ప్రభుత్వం ఇవాళ జేపీ నడ్డా గారు సమాధానం చెప్పాలి. ఇదే కాకుండా 2014 ఎన్నికల్లో మీరు మాట ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోరు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, 14 కోట్ల ఉద్యోగాలు 7 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, ఎక్కడికి పోయి దాంట్లో నా తెలంగాణ వాటా ఎంతనో ఇవాళ జేపీ నడ్డా సమాధానం చెప్పాలి. ప్రభుత్వ శాఖల్లో కేంద్రంలో 15 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, దాని సంగతి ఏంది, ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో మీరు సమాధానం చెప్పాలి. మేము బాధ్యతగా అసెంబ్లీ వేదికగా మా ముఖ్యమంత్రి 90,000 ఉద్యోగాలు ప్రకటించి 10,000 ఉద్యోగాల
కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క రెగ్యులరైజేషన్ పక్కన పెడితే 80,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టి గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో అదే విధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిధిలో కూడా 3 నోటిఫికేషన్లు ఇచ్చినాం. మిగతా నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. మరి మేము ఇస్తున్నాం, మేము చేస్తున్నాం, మీరు ఎందుకు చేస్తలేరో, మీరు ఎందుకు ఇస్తలేరో ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జేపీ నడ్డా గారిపై ఉంది. అదే విధంగా తెలంగాణకు సంబంధించిన ఇందాక చెప్పినట్టుగా ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం రావాలి, దాని మీద మీకు సమాధానం కావాలి. కేంద్రీయ విద్యాలయాలు రావాలి, దాని మీద మీకు సమాధానం కావాలి. ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యాలి దేశమంతా ఇచ్చినటువంటి మీరు, దాని మీద మీకు సమాధానం కావాలి. ఐఐటీలు ఇస్తారు దేశమంతా, ఐఐఎం ఇస్తారు దేశమంతా, ఐఐఎస్సిఆర్ ఇస్తారు దేశమంతా, IIIటీలు ఇస్తారు దేశమంతా. తెలంగాణకి ఎందుకు ఇవ్వరు ఇవాళ మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణ మీద మీకు ఈ సవతి తల్లి ప్రేమ ఎందుకో ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే జేపీ నడ్డా గారు తెలంగాణ విషయంలో ఏం చేస్తారో భారతీయ జనతా పార్టీ చెప్పిన తర్వాతనే ఈ గడ్డ మీద అడుగు పెట్టాలి. ఈ గడ్డ మీద ఈ రకమైనటువంటి ప్రశ్నలన్నిటికీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవి చెప్పకుండా మళ్ళా హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, చైనా భారత్, రజాకాలు అది ఇది మాట్లాడితే లాభం లేదు. ఇవాళ మేమంతా కూడా హిందువులమే, మేమంతా కూడా దేవుళ్ళని మొక్కేటోళ్ళమే, అందరం దేవుళ్ళని మొక్కుతాం. ఇవాళ కావాల్సిన మనిషికి ఈ భారతదేశంలో ధరలు ఎప్పుడు తగ్గిస్తారు, గది కావాలి. పెట్రోల్ ఎంతుంది, డీజిల్ ఎంతుంది, గ్యాస్ సిలిండర్ ఎంతుంది, ఆ ధరలు ఎప్పుడు తగ్గిస్తారో సమాధానం చెప్పండి. ఇవాళ పామాయిల్ మీద ఇండోనేషియా ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఇండియా పామాయిల్ వస్తలేదు. వాళ్ళ దేశంలో వంట నూనెల మంట ఎంత దూరం పెరిగింది, వంట నూనెల సంగతి దానిపై సమాధానం చెప్పాలి. నీ అసమర్థ చేత కానీ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇండోనేషియా బ్యాన్ చేసింది పామాయిల్. ఈ దేశంలో పామాయిల్ పంటల ఎగుమతులను ఎందుకు ప్రోత్సహిస్తలేరు, పామాయిల్ పంటల్ని పెంచడానికి ఎందుకు ప్రభుత్వం ముందుకు వస్తలేదు కేంద్రం? ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వండి ఫ్యాక్టరీలకు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వండి రైతులకు, పామాయిల్ పంటను పెద్ద ఎత్తున ప్రోత్సహించండి. మనం మన వంట నూనెల యొక్క మార్కెట్ మనం మీట్ అవుతూనే అవసరమైతే ప్రపంచ దేశాలకు పామాయిల్ ఎగుమతి చేసే దిశగా భారతదేశం ఇండిజినియస్ గా ప్రొడక్షన్ ఎందుకు పెంచుకోదు? దాని విషయంలో మీకు ఆలోచన లేదు, స్పష్టత లేదు. ఇప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, పల్సెస్ దిగుమతి చేసుకుంటున్నాం, స్పైసెస్ దిగుమతి చేసుకుంటున్నాం, ఎడుపుల ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ అయితే వండించలేము, చేసుకోవాల్సిందే, చేసుకుందాం. పప్పు దినుసులు పండించవచ్చు, సుగంధ ద్రవ్యాలు పండించవచ్చు, వంట నూనెలకు సంబంధించినటువంటి పంటలు పండించవచ్చు. దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధానం లేదు. చేతకాని అసమర్థ ప్రభుత్వం, దద్దమ ప్రభుత్వం ఈ కేంద్రంలో ఉన్నది. ఇవాళ ఈ దేశ ప్రజల అవసరాలు, ఈ దేశ రైతాంగం అవసరాల కోణంలో ఆలోచన చేయకుండా ఇతర దేశాల మీద ఆధారపడి వాళ్ళు బ్యాన్ విధించగానే ఆగమాగం అయిపోయి ఇవాళ దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నారు. అంటే ఒక విధానం లేదు, స్పష్టమైనటువంటి స్వదేశీ పేరుకేమో దేశభక్తి, దేశం కోసం, ధర్మం కోసం, కానీ ఈ దేశానికి సంబంధించి స్వదేశీ విధానం లేనటువంటి అసమర్థ ప్రభుత్వం మీ మోడీ. కాబట్టి ఇప్పటికైనా వీటన్నిటికి సమాధానం చెప్పాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఇవాళ కేంద్రంలో ఇన్ని తప్పులు జరుగుతుంటే, ఇంత దుర్మార్గం జరుగుతా ఉంటే, బాధ్యతాయుతమైనటువంటి జాతీయ పార్టీకి ఉన్నటువంటి మీరు, ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సినటువంటి మీరు పోరాటాలు వదిలేసి ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు పోరాటం చేయరు? వాళ్ళ పెట్రోల్ మంట కానీ, డీజిల్ మంట కానీ, గ్యాస్ మంట కానీ వంటిట్లో ఇంత పెద్ద ఎత్తున ఉంటే, వాళ్ళ బిల్డింగ్ కానీ మధ్యలో ప్రజానికం ఇంత పెద్ద ఎత్తున బాధపడతా ఉంటే, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నీ పోరాటాలు ఏమైనాయి? వాళ్ళ భారతీయ జనతా పార్టీ దాని బలం మీద గెలుస్తలే. కేవలం రాహుల్ గాంధీ అనేటటువంటి ఒక బలహీన నాయకుడు కాంగ్రెస్ ఉండడం వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని సోషల్ మీడియాలో సెటైర్ వస్తా ఉంటే, మరి మీరు రిటైర్ అవుతారా, ఒక ఫైటర్ గా ఈ భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తారా? ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచన చేసుకోవాలి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించిన రౌడీ ముక్కలు, అల్లరి ముక్కలు ఢిల్లీ యూనివర్సిటీలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దాడులు చేస్తుంటే అక్కడ పోయి రాహుల్ గాంధీ పరామర్శించారట. ఇక్కడ ఓయికి మాత్రం వస్తున్నాడు, ఓయికి వచ్చి చేసేది ఉంది. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఓయి విద్యార్థులు ప్రశ్నిస్తా ఉన్నారు, తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉంది, ఓయికి వచ్చి మీరు చేసేది ఉంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఇప్పటికే గ్రూప్ 1 కానీ, ఎస్ఐ కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షలకు అక్కడ పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు. అక్కడ ఆల్రెడీ MBA ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. పీజీ మే 10వ తారీఖు నుంచి మిగతా పీజీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అక్కడ పిల్లలు చదువుకుంటా ఉంటే అక్కడికి పోయి మీ రాజకీయ స్వార్థం కోసం, మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం, రాజకీయంగా కొన్ని రోజుల పాటు వారం 10 రోజులు టీవీలలో, పేపర్లలో మీ వార్తల కోసం ఉస్మానియా యూనివర్సిటీని ఒక వేదిక చేసుకుంటారా? ఇదేం పద్ధతి?
ఎస్, ఆనాడు ఉద్యమ సందర్భంలో తెలంగాణ కోసం పోరాటం చేసినాం. మేము కూడా చేసినాం, దెబ్బలు తిన్నాం, జైలులకు పోయినాం, కష్టపడ్డాం, తెలంగాణ తెలుసుకున్నాం. ఎందుకు తెలుసుకున్నాం? తెలుసుకున్న తెలంగాణలో మన బతుకులు బాగుండాలని తెలుసుకున్నాం. ఇవాళ బతుకులు బాగు చేసుకోవడం కోసమే అక్కడ అకాడమిక్ అట్మాస్ఫియర్, ఒక మంచి వాతావరణం ఉండాలనేటటువంటి మా ఆలోచన. ఇవాళ మేము చెప్పడం కాదు, ఆ యూనివర్సిటీ పాలక మండలి 2021 జూన్ 22 నాడు ఒక నిర్ణయం తీసుకున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. ఆ వాతావరణంలో ఇక్కడ మంచిగా విద్యా బోధనం జరగాలి, పిల్లలకు మంచి శిక్షణ జరగాలి, పిల్లలు మంచిగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి. కేవలం తెలంగాణకు సంబంధించిన పోటీ పరీక్షలే కాదు, వీళ్ళు అనుకుంటున్నారు కేవలం తెలంగాణ కాదు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టాఫ్ సెలక్షన్ సర్వీస్ కంబైన్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి, బ్యాంక్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవే కాకుండా వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి పిల్లలు చదువుకుంటారు. కాబట్టి ఆ సరస్వతి ప్రాంగణంలో మంచిగా విద్యార్థులు వచ్చేటటువంటి ప్రశాంతమైన తెలుగు ఆయన గురించి చాలా ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ఆయన రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అయింది. పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో చాలా సీనియర్ ప్రొఫెసర్ ఆయన, చాలా మేధావి, చాలా పెద్ద బయటకి ఇక్కడ కనబడు, బయటకి ఇక్కడ రాడు. ఆయన వైస్ ఛాన్సలర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ, పెద్ద అకాడమిషియన్ ఆయన, చాలా భారతదేశంలోనే చాలా గొప్ప అకాడమిషియన్ ఆయన. ఆయన గురించి చాలా తక్కువ మంది తెలుసు. వాళ్ళు ఆయనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ తీసుకుని పోయి ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో బీసీ ఛాంబర్ ఎదురుగా మీరు చేస్తారు. అంటే ఒక బలహీన వర్గాల బిడ్డ వైస్ ఛాన్సలర్ ఉంటే మీ అగ్రవర్ణ భావజాలం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి, మీ అగ్రవర్ణ భావజాలం మీ బలుపు కనబడతా ఉంది. బిడ్డ బీసీ ఎస్సీని మీరు తోలిస్తారు చెప్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి, ఇదా మీ సంస్కారం, ఇదా మీ పద్ధతి, ఇదా? ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక గొప్ప అకాడమిషియన్, ఆయన దగ్గర ఆయన ఛాంబర్ ఎదురుగా అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో చీరలు, గాజులు, పసుపు, కుంకుమ అంటే ఒక బలహీన వర్గాల బిడ్డ అంటే అంత చూడగా భావన. మీ అగ్రవర్ణ భావజాలానికి ఇది నిదర్శనం. నీ పెత్తందారి ఆధిపత్య ధోరణికి రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి ఇది నిదర్శనం. ఇవాళ నేను కోరుతా ఉన్నా, నా ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తున్నప్పుడు ఎస్సీలు, బీసీలు దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ భావజాలం, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ యొక్క ఆధిపత్య పెత్తందారి ధోరణి, ఎస్సీ బీసీ నాయకులు అంటే ఎస్సీ బీసీ అకాడమిషియన్స్ అంటే ఎస్సీ బీసీ అధ్యాపకులు అంటే ఎస్సీ బీసీ అధికారులు అంటే వాళ్ళ నోట్లకు ఎట్లా మాటలు వస్తాయి, వాళ్ళ చేతులు ఎట్లుంటే ఒకసారి గమనించమని కోరుతా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ ప్రజానికాన్ని. ఏం చెప్పడమే కాదు, నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టులో కేసు వేస్తే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో రాజకీయ కార్యక్రమాలు నిషేధించేలా సమగ్రమైనటువంటి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర హైకోర్టు సూచించింది. ఇతర యూనివర్సిటీలు సైతం ఇవే నిబంధనలు తయారు చేయాలని సూచించింది. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి, విద్యా శిక్షణ విజ్ఞాన కేంద్రాలుగా యూనివర్సిటీలు ఉండాలని చెప్పి హైకోర్టు ఆకాంక్షించింది. విశ్వవిద్యాలయాల్లో బయటి వ్యక్తులను అనుమతించొద్దని, వీటిని రాజకీయ వేదికలుగా విశ్వవిద్యాలయాలను మార్చొద్దని చెప్పి నిన్న రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేసింది. మరి ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు తిడతారా? నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, మొన్నలాగా బాలకృష్ణ తిట్టారు, వైస్ ఛాన్సలర్ తిట్టారు, మా హరీష్ అన్న మాట్లాడితే హరీష్ అన్న తిట్టారు. ఇప్పుడు హైకోర్టును తిడతారా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని చెప్పాలి. మన రేవంత్ రెడ్డి మాట్లాడతారు, ఏదో చిల్లరగాలు మాట్లాడుతున్నారని చెప్పి. బిడ్డ చిల్లరగాలం కాదు, గుర్తుపెట్టుకో, చిలిచి చెన్నాడిపోయి మా సంగతి తెలుసు పెట్టుకుంటున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నేను అదుపులో పెట్టుకోమని పోతా ఉన్నా. ఇవాళ హైకోర్టులో వ్యాఖ్యానించింది. మరి ఇప్పుడు హైకోర్టును తిడతారా? మన దగ్గర బాలకృష్ణ తిట్టిరు, హరీష్ రావు గారిని తిట్టిరు, వైస్ ఛాన్సలర్ తిట్టిరు. ఇవాళ హైకోర్టు స్పష్టమైనటువంటి ప్రకటన నిన్న చేసిన తర్వాత ఇలా అన్ని పేపర్లలో రిపోర్ట్ అయింది. హైకోర్టు తిడతారా? కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్య బద్దంగా మసలు నేర్చుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతున్నా. పోరాటం ఎక్కడ చేయాలి, పోరాటం ఎవరికైనా చేయాలి, ఫస్ట్ మీకు స్పష్టత రావాలి. ఇవాళ చాలా పేపర్లలో వచ్చింది, రాజస్థాన్ లో కరెంట్ కోతలు 2-3 గంటల్లో రైతులకు కరెంట్ వస్తుంది, ఛత్తీస్గఢ్ లో 4 గంటల్లో రైతులకు కరెంట్ వస్తుంది, తెలంగాణలో 24 గంటలు ఉచితంగా రైతులకు కరెంట్ వస్తుంది. ఇవాళ తెలంగాణలో రైతుకు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాజస్థాన్ లో, ఛత్తీస్గఢ్ లో కూడా లేవు. ఇవాళ ఛత్తీస్గఢ్ లో కేవలం 15 క్వింటాలు మాత్రమే కొంటున్నారు, తెలంగాణలో మొత్తం కొంటున్నాం.
అది మా తమ్మున్న కేసీఆర్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలంగాణ రైతాంగానికి సంబంధించి. ఇన్ని మంచి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పట్టుకుని రైతు సంఘర్షణ యాత్ర అని చెప్పి రాహుల్ గాంధీ ఇక్కడికి రావడం, అది రైతు సంఘర్షణ యాత్ర కాదు, రాహుల్ ఎక్స్కర్షన్ యాత్రగా మేము భావిస్తూ ఉన్నాం. సంఘర్షణ యాత్ర కాదు, రాహుల్కు ఎక్స్కర్షన్స్ అవసరం. అప్పుడు మొన్న దాకా నేపాల్ పోయినట్టున్నాడు, తెలంగాణకు వస్తుంది. సో రాహుల్ ఎక్స్కర్షన్ పూర్వకంగా నేను దీన్ని భావిస్తాను తప్ప ఈరోజు సంఘర్షణ యాత్ర వాళ్ళు పేరు పెట్టుకున్నట్టుగా సంఘర్షణ ఉందంటే కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో ఉంది సంఘర్షణ. పిసిసి ప్రెసిడెంట్ నల్గొండ పోతాడు, ఎవరు అవసరం లేదంటే నల్గొండ. పిసిసి ప్రెసిడెంట్ కరీంనగర్ పోతే, నిజామాబాద్ పోతే ఇద్దరు ముఖ్య నాయకులు నిజామాబాద్ రాలేదు. సంఘర్షణ జరుగుతున్నది కాంగ్రెస్ వల్ల. రైతులు సంతోషంగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్రంలో తెరిచినాం, బ్రహ్మాండంగా కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. అద్భుతంగా వానాకాలం సీజన్ లో పంటలకు సాగుకు సంబంధించి కూడా వాళ్ళ జిల్లాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు, అవగాహన సదస్సులు జరుగుతూ ఉన్నాయి. 2 days బ్యాక్ మా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో మా మంచిర్యాల జరిగింది, నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జరిగింది. రైతాంగాన్ని కూడా వచ్చే వానాకాలం పంటల సాగుకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తూ వ్యవసాయ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు పోతా ఉంది. బ్రహ్మాండంగా రైతు సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పైన మాట్లాడడానికి రైతుల విషయంలో ఏమీ లేదు. 1,000 రాహుల్ గాంధీ ఇటు చూపిస్తే తెలంగాణ దిక్కు, 4,000 ఆయన దిక్కే చూపిస్తాయి, ఆయన ఛత్తీస్గఢ్ రాజస్థాన్ దిక్కు. కాబట్టి ఫస్ట్ మీ ఇంటిని చక్కదిద్దుకొని మీ పరిపాలన కొనసాగుతున్నటువంటి రాష్ట్రాల్లో రైతుల కోసం ఏమైనా చేసి అప్పుడు తెలంగాణ గురించి మాట్లాడితే బాగుంటుందని గతంలో నేను కూడా ఆయనతో పాటు పార్లమెంట్ సభ్యుడు కాబట్టి నా సహచర పార్లమెంట్ సభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు సూచిస్తాను. అది నాకు తెలియదు కానీ ఓయూకు రావద్దని రాహుల్ ను నేను అనడం కాదు, యూనివర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. ఒకటి, రాష్ట్ర హైకోర్టు నేను ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఖచ్చితంగా వస్తాం చేస్తామంటే అది వాళ్ళ విజ్ఞత. ఒకటి. రెండోది నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారికి నిజంగా ఊరి మీద అంత ప్రేమ ఉందా, విద్యార్థుల మీద అంత ప్రేమ ఉందా? నిజంగా విద్యార్థుల మీద అంత ప్రేమ ఉంటే నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా, దయచేసి మీడియా కూడా మీరు చూపెట్టాలి, ఇది చూపెట్టాలి జనాలు. ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రధానమైన యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీలో వామపక్ష భావజాలము, దళిత బహుజన వాదం వినిపించే విద్యార్థులపై భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కిరాయి మూకలు, అల్లరి మూకలు, రౌడీలు, బృందాలు రాడ్లు తీసుకొని, కత్తులు తీసుకొని ఆ యూనివర్సిటీ క్యాంపస్ పోయి వీళ్ళ తలలు కొట్టినప్పుడు, వీళ్ళ మీద దాడులు చేసినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ఆ యూనివర్సిటీని విజిట్ చేయాలి? ఎందుకు ఆ యూనివర్సిటీని సందర్శించి అక్కడ విద్యార్థులకు స్వాతంత్రం చేకూర్చే ప్రయత్నం చేయాలి? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పమనండి. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ పరిస్థితి లేదు కదా, గొడవలు లేవు, ఏం లేవు, మంచిగా చదువుకుంటున్నారు కదా, ప్రశాంతమైనటువంటి వాతావరణం, అద్భుతంగా చదువుకుంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్తా, నిన్న హైకోర్టు తీర్పునిచ్చేటటువంటి సందర్భంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ కేసును వాదిస్తున్న అడ్వకేట్ గారు ఒక విషయం చెప్పింది. అసలు ఆ కేసు వేసిన వ్యక్తి యూనివర్సిటీ విద్యార్థి కాదని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్న చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాదు. చెప్పిన వివరాలు మీడియా మిత్రులు, ఎంతమందికి అడ్మిషన్స్ ఉన్నాయి యూనివర్సిటీ? స్టిల్ ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను మొన్ననే పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేసిన, ఇంకా నాకు అవార్డు కాదు, 1-2 నెలలు పడుతుంది, తెస్తున్న రిపోర్ట్ రావాలి, నా వైవా కంప్లీట్ కావాలి. స్టిల్ ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. బట్ నిన్న ఎవరైతే పిటిషన్ వేసిరన్నారో వాళ్ళు యూనివర్సిటీ విద్యార్థులు కాదు. ఇవాళ చాలా మంది రాహుల్ గాంధీ యూనివర్సిటీ వాళ్ళని బయట మాట్లాడుతున్నారు కదా, మీరు బయట తీసుకుంటున్నారు, ప్రే చేస్తున్నారు, వాళ్ళు కూడా చాలా మంది యూనివర్సిటీ విద్యార్థులు అయ్యి ఉంటే ఎంతమందికి అడ్మిషన్స్ ఉన్నాయి ఒకసారి మీరు తెలుసుకోండి. అడ్మిషన్స్ ఉన్న విద్యార్థులు అక్కడ ఏం కోరుకుంటున్నారు అది కూడా తెలుసుకోండి. నేను ఒక 2 ఛానళ్ళు చూసిన, కామన్ స్టూడెంట్స్ హాస్టల్స్ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు, ఈవెన్ లేడీస్ హాస్టల్ దగ్గర ఉండే అమ్మాయిలు, తర్వాత సెంట్రల్ లైబ్రరీలో చదువుకునేటటువంటి కొంతమంది కామన్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ బయట ప్లే చేశారు కొన్ని టీవీ ఛానల్, ఐ డోంట్ రిమెంబర్, 2 ఛానల్స్. వాళ్ళు కూడా స్పష్టంగా ఇప్పుడు మంచిగా చదువుకుంటున్నాం, నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఆయన ఎందుకు రావాలని మాట్లాడుతున్నారు. అంటే యూనివర్సిటీలో చదువుకునేటటువంటి కామన్ స్టూడెంట్ యొక్క అభిప్రాయం అట్లుంది. పొలిటికల్ పార్టీ మీడియా ఆయన పెట్టిపోతారు, రేపు ఇంకొక ఆయన వస్తాడు, రేపు ఇంకోటి, ఎందుకు ఇది అంతా గందరగోళం, మేము చదువుకుంటున్నాం కదా ఆయన ఎందుకు రావాలని మాట్లాడుతున్నారు. నేను అదే అడుగుతున్నా, ప్రశాంతంగా ఉన్నటువంటి యూనివర్సిటీకి వచ్చలేదు, అక్కడ చిచ్చు పెట్టి, లొల్లి పెట్టి, గొడవలు చేసి విద్యార్థుల మీద దాడులు జరిగినప్పుడేమో జేఎన్యూ పోవడం, ఢిల్లీ యూనివర్సిటీ పోవడం, ఇక్కడ మాత్రం వచ్చి ఏదో చేస్తామంటే అది కేవలం రాజకీయ. హైకోర్టు నిన్న వ్యాఖ్యానించినట్టుగా
రాజకీయ క్రీడకు ఒక వేదికగా దాన్ని మలుచుకోవాలని తపన తాపత్రయం తప్పితే సిన్సియారిటీ లేదని నేను చెప్తున్నాను. అంటే హైకోర్టు చెప్పింది అంతకుముందు ఓయూ పాలకవర్గం చెప్పింది. అయినా కూడా మళ్ళీ ఈరోజు ప్రగతి భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది విద్యార్థులు వాళ్ళు ప్రభుత్వమే కావాలని అనుమతిని రాకుండా చేస్తుందని చెప్పి నిజంగా హైకోర్టు యూనివర్సిటీ పాలక మండలి ఏ అఫిడవిట్ ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకుని నిన్న చాలా వ్యాఖ్యానం చేసింది. యూనివర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నది ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తున్నది రేపు ఎల్లుండి రాష్ట్ర పరిణామం. 2021 జూన్ 22 యూనివర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మాకంటే ఎట్లా? ఇంకా హైకోర్టు నేను చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాదు, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఇట్లా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. పిల్లలు మంచిగా చదువుకోవాలి, బ్రహ్మాండంగా తయారు కావాలని చెప్పి చెప్పింది హైకోర్టు. హైకోర్టు ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పింది. మిగతా యూనివర్సిటీలు కూడా ఇట్లా ఉండాలని చెప్పి చెప్పింది. సో అది హైకోర్టు వ్యాఖ్యల మీద మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మరి హైకోర్టును గౌరవిస్తుందా, కోర్టుల గౌరవం ఉందా లేదా ఇవాళ ఆలోచించుకోవాలి. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా అక్కడికి ఆందోళన చేస్తున్నట్టే అది మీరు చూపిస్తారని తప్ప ఇప్పటికి కాదు. జగ్గారెడ్డి నిన్న కామెంట్ కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్యన ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్యన వైట్ ఛాలెంజ్లు విసుకున్న సందర్భంలో మీరు కూడా ఛాలెంజ్ విసిరారు. కేటీఆర్ ఛాంపియన్స్ ఇవ్వాలి వెంట్రుకలు అంటే మీరు ముందు రాహుల్ గాంధీ తీసుకురండి అని చెప్పి హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్టేట్మెంట్ ఇచ్చాం. రేవంత్ రెడ్డి గతం లేదా మాకు వైట్ ఛాలెంజ్ అన్నాడు, ఇవాళ కూడా నేను అంటున్నాను. మీరు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు కదా, ఇప్పియండి మాట్లాడు, ఫస్ట్ ఇప్పియండి మాట్లాడు రాహుల్ గాంధీ గారు. మీరు టైము ప్లేస్ ఏమన్నా చెప్తారా? ఎట్లా దేనికి రాహుల్ గాంధీ ఏడుకొచ్చేయాలి? ఏంటి రాహుల్ గాంధీ ఇప్పివ్వండి ఫస్ట్. రాహుల్ గాంధీ ఇచ్చిన తర్వాత మాట్లాడేది. అంటే రాహుల్ గాంధీ ఇస్తాడా, ఈయన ఇట్లా తీసి పారేస్తారా? ఫస్ట్ అది తెలియదు కదా. రాహుల్ గాంధీ ప్రధానంగా యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏంటి అన్నది. సమస్య ఉంటే విద్యార్థులు మాట్లాడతారు కదా, రాహుల్ గాంధీ మాట్లాడేది. నేను సమస్య ఉంటే విద్యార్థులు మాట్లాడతారు. ఎస్, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రావాలని ఆరాటం ఉండే, ఆనాడు వేరియస్ ఇష్యూస్ ఉండే, మేము ఫైట్ చేసినాం, దెబ్బలు తిన్నాం, కేసులు భరించినాం, జైళ్ళకు పోయినాం, ఆనాడు చేస్తున్న పోరాటం. ఇవాళ సమస్యలు లేకుండా విద్యార్థులు మంచిగా చదువుకుంటే ఏ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయో అక్కడికి పోకుండా సమస్యలు లేకుండా ప్రశాంతంగా చదువుకుంటున్న యూనివర్సిటీకి వచ్చి నువ్వు లేని సమస్యలు సృష్టించాలనే ప్రయత్నమే తప్పు అంటున్నా. నేనేమంటున్నా, ఇప్పుడు 3 వికెట్లు ఉంటాయి క్రికెట్ లో, బౌలర్ వికెట్ వస్తుంటే బాల్ వేయాలి తప్ప నువ్వు పెరుగులో తిట్టి బాల్ వేస్తావా? నువ్వు పోరాటం ఎక్కడ చేయాలో నీకు అర్థం కాక ఇక్కడికి వచ్చి ఏదో చేస్తా అంటే ఎట్లా? నువ్వు పోరాటం ఏ యూనివర్సిటీలో ఇష్యూస్ ఉన్నాయి, బీజేపీ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘంలో బీజేపీ వాళ్ళు ఎక్కడ ఎవరి మీద దాడులు చేస్తున్నారు, ఏ యూనివర్సిటీలో ఎట్లా చేస్తున్నారు, అక్కడ పోరాటం చేయి. వికెట్ గక్కడ ఉంటే బాల్ గిట్టేస్తా అంటే ఇట్లా ఫ్రెండ్లీ దిక్కు, ప్రేక్షకుల దిక్కు బాల్ వేస్తా అంటే ఇట్లా. రాహుల్ గాంధీ నేపాలీలో ఇందులో పాల్గొనడం వ్యక్తిగతము, అలాంటి అంటే వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో బాగా మేమేమన్నా పెట్టింది బీజేపీ వాళ్ళు, తిట్టుకున్నది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళే పెట్టి వాళ్ళు వీళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. మేమేమలేదు.